త్రివిక్రమ్ గారు ఒక సినిమా తీయబోతున్నారు, గాడ్ ఆఫ్ వార్ అని చెప్పేసి. సో ఈ సినిమాలో ఎన్టీఆర్ గారిని ఇంకా అల్లు అర్జున్ గారిని అనుకున్నారు. సో ఎవరు ఆ పాత్రకు కరెక్ట్ గా సెట్ అవుతారంట మీకు? ఆ పాత్ర కరెక్ట్గా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు బాగా సెట్ అవుతారండి. ఎందుకంటే ఆల్రెడీ మైథలాజికల్గా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి. అంటే అల్లు అర్జున్ గారు ఇక్కడ చేయలేరని కాదు, చేయగలరు. కానీ ఏంటంటే ఆ పాత్రలో మనం ఆయన ఊహించలేదు. ఎన్టీఆర్ గారు అయితే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా లేదా మనం ముందే ఆక్యుపైడ్గా మనం చెప్పేయచ్చు, ఓకే ఎన్టీఆర్ గారు ఇందులో సరిపోతారు, ఆయన ఏ పాత్రకైనా సరిపోతారని మనం కరాఖండిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మైథలాజికల్, ఫోక్ ఏదైనా చేయగలరు. ఆ విధంగా ఏంటంటే కుమారస్వామిగా అయితే ఎన్టీఆర్ గారు సూటబుల్. ఈ అల్లు అర్జున్ గారు లేదా ఎన్టీఆర్ గారితో పోలిస్తే ఎన్టీఆర్ గారు ఆ పాత్రకు బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంటే అల్లు అర్జున్ గారు కూడా పుష్పలో ఈ జాతర సీన్ ఒకటి చేశారు. అలాగే అవునండి. అప్పట్లో మన రుద్రమ్మదేవి అనే సినిమాలు కూడా యాక్ట్ చేశారు కదా. అవును. ఎందుకు అల్లు అర్జున్ గారు కాదు? ఇది ఎలాగంటేనండి, ఇప్పుడు సపోజు ఇప్పుడు అమ్మవారి గెటప్ లేదా ఒక ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి పాత్రలు అయితే అల్లు అర్జున్ గారే సరిపోతారు. ఇక్కడ ఏ పాత్రకు ఆ పాత్రగా చెప్పాలంటే కుమారస్వామిగా అనుకుంటున్నాం కాబట్టి ఎన్టీఆర్ గారు. అదే పాత్ర ఎన్టీఆర్ గారు ఈ పుష్పలో అమ్మవారి పాత్రకి గెటప్ సరిపోరు. ఆ యాటిట్యూడ్ చాలదు, ఆ గెటప్ చాలదు. అల్లు అర్జున్ గారు అయితే ఎరగదీస్తారు. ఇంకా అదే విధంగా ఏంటంటే కుమారస్వామి పాత్రలో అల్లు అర్జున్ గారా ఎన్టీఆర్ గారా అంటే ఎన్టీఆర్ గారు నేను బెటర్ అని చెప్తున్నాను. దాని అర్థం ఏంటంటే అల్లు అర్జున్ గారు చేసే పాత్రలు ఆయన వేరు, ఈయన వేరు. వీళ్ళిద్దరు పరంగా లెక్కేస్తే కుమారస్వామికి ఎన్టీఆర్ గారు బెటర్ అని నా ఉద్దేశం. ఇప్పటి వరకు ఇలాంటి ఒక జోన్ ని, ఈ జోనర్ ని, మైథలాజికల్ జోన్ లోనే ఇలాంటి ఒక జోన్ ని ఎవరు టచ్ చేయలేదు ఇప్పటి వరకు. అవునండి, అవును. ఫస్ట్ టైం మన త్రివిక్రమ్ గారు టచ్ చేయబోతున్నారు. అవును. ఎలా ఉండబోతున్నారు? ఎలా అంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎందుకంటే ఆయన మొన్న అంతకుముందు వచ్చిన గుంటూరు కారం కొంచెం దెబ్బతిని ఉన్నారు. యాక్చువల్గా ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. ఆయన రైటింగ్ కానీ ఆయన స్టోరీ డివిజన్ కానీ ఇంకెవరికి రాదు. అంత గొప్ప డైరెక్టర్. ఏంటంటే కొంచెం అది గుంటూరు కారం సినిమాతో కొంచెం వెనకబడ్డారు. యాక్చువల్గా అంతకుముందు అలవైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ ఇచ్చారు, ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. అటువంటిది వెంటనే గుంటూరు కారం కూడా మహేష్ బాబు గారికి హిట్ అయి ఉంటే కనుక అదో లెక్కలో ఉండేది. ఎందుకంటే కొంచెం డిసప్పాయింట్ చేయడం వల్ల ఏంటంటే ఆయన కొంచెం ఫామ్ కొంచెం డౌన్లో ఉన్నారు. దానికి ఏంటంటే మళ్ళీ ఈ సినిమాకి ఇంకా ఎక్కువ ఎక్సైజ్ చేసి ఎలాగైనా సరే సినిమా సూపర్ హిట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. గతంలో కలేజా అనే సినిమా కూడా తీశారు. అవునండి. అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది, దేవుడు అనే కాన్సెప్ట్ లో ఉంటుంది. అవునండి. సో అలా ఏమన్నా ఉంటే అదేంటంటే దేవుడు అన్న కాన్సెప్ట్ని ఒక సటైరికల్ గానో లేదా ఒక హైపోథెటికల్ గా తీసుకున్నారు, రియల్ గా తీసుకోలే అని అనిపిస్తే, అంటే దేవుడు అని అనుకుంటే అన్న ఉద్దేశంతో మహేష్ బాబు గారిని అలా పెట్టి ఒక కామెడీ జోన్ ఎక్కువ వెళ్ళారు, కామెడీ ఎక్కువ ఇన్వాల్వ్ చేసి అందులో. ఇక్కడ ఏంటంటే పూర్తిగా మైథలాజికల్గానే వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి అటువంటి లూజు స్క్రీన్ ప్లే కానీ లేదా స్టోరీ కానీ ఉండదని నేను అనుకుంటున్నాను. మంచి కథాంశం, మంచి స్టోరీ ఉంటుందని. గాడ్ ఆఫ్ వార్ అని ఒక సినిమా తీయబోతున్నారు, కుమారస్వామి పాత్ర అని చెప్పేసి. సో ఈ పాత్రలో ఎన్టీఆర్ గారు ఇంకా అల్లు అర్జున్ గారిని అనుకున్నారు. దాని తర్వాత ఫ్యాన్స్ అందరు కలిసి కూడా మా హీరో అని చెప్పి గొడవలు పడుతున్నారు. సో ఎవరు సెట్ అవుతారంటారు మీ పరంగా? దేవతామూర్తిగా చూసుకుంటే మాత్రం ఒకటే చెప్తున్నానండి, ఆల్రెడీ పుష్ప 2లో ఆయన రోల్ చేశారు. సూపర్ అంటే సూపర్ ఉంది. అది అంతకు మించి బెస్ట్ రాగలుగుతుందా అని చెప్పేసి అనిపించింది. కానీ ఆల్రెడీ బాలరామాయణం అని చెప్పేసి ఎన్టీఆర్ గారు చేశారు. ఆ రామాయణంలో ఆ పాత్ర చూసిన తర్వాత తాతగారి తర్వాత అటువంటి పాత్రలు వేయగలడానికి బెస్ట్ పర్సనాలిటీ ఎన్టీఆర్ గారు అని చెప్పి అనిపించింది. ఇప్పుడు ఇద్దరు కూడా ఆ పాత్రకు అనేది చాలా దగ్గర ఉన్నారు. ఒకరిని పెట్టి ఇంకొకరిని కాదంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ భంగపాటు పడుతారు. ఎందుకంటే మా హీరో కాలేకపోయాడు అని చెప్పేసి. కానీ ఇద్దరికి కూడా ఇద్దరిలో ఏ ఒకరైనా కానీ ఇద్దరు కూడా సపోర్ట్ చేసుకుంటారు, నువ్వు బాగున్నావు అని చెప్పేసి ఇద్దరు కూడా అనుకుంటారు. ఒకనొక సందర్భంలో అల్లు అర్జున్ గారు క్లియర్గా చెప్పారు, నేను చిరంజీవి గారి డ్యాన్స్ని చూసి నేర్చుకున్నాను, ఎన్టీఆర్ గారు స్టెప్పులు చేసి ఎంత కష్టపడాలని చెప్పి నేర్చుకున్నాను, అంత పర్ఫెక్ట్ రావాలని చెప్పేసి. అంటే వాళ్ళకు క్లియర్గా ఉందని మేమిద్దరం కూడా సమానమే, మాకు ఎటువంటి భేషాలు లేవు అని చెప్పేసి. సో ఫ్యాన్లు అనుకోవడం తప్ప ఇందులో ఎవరు ఆ దేవత రోల్ చేసినా కూడా ఇద్దరు కూడా సంతోషపడతారు. మేము అనుకునేది అంటే ప్రజల తరపున నేను చెప్పేది అంటే వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా ఉంటే ఇంక బెటర్ అని చెప్పేసి. ఇద్దరిట్లో ఎవరున్నా అని ఫ్యాన్స్ మాత్రం భంగపడతారు. సినిమాకు వచ్చే వాళ్ళు ఎవరున్నా కానీ సంతోషపడతారు. ఎందుకంటే ఎన్టీఆర్ను బాలరామాయణ తర్వాత మళ్ళీ దేవుడు చూడాలంటే దీంతో మేబీ కావచ్చు అని చెప్పేసి. ఆ సీనియర్ ఎన్టీఆర్ గారి రూపం మళ్ళీ మాకు కనపడాలి, నేను కూడా కోరుకునేది అదే. కానీ అల్లు అర్జున్ గారిని చూసిన తర్వాత ఆయన దేవతా రూపం అనేది ఇప్పటివరకు వేయలేదు. ఆయన వేస్తే ఎలా ఉంటుంది, ఆ పుష్ప 2 ఇమేజ్ అనేది ఇప్పుడు కూడా మాకుంది.
సో ఎటు చెప్పలేని పరిస్థితి అన్నట్టు. మాకు ఇద్దరు కూడా కావాల్సిన వాళ్ళే, ఇద్దరు కూడా ఆ పాత్రకు సరిపోయే వాళ్ళే. సో ఇది త్రివిక్రమ్ గారి మీదే ఉంది, ఎవరిని చూపించగలుగుతారని చెప్పేసి. ఒకరి పేరు చెప్పాలి అని అంటే ఎవరి పేరు చెప్తారు? 50.01% జూనియర్ ఎన్టీఆర్ గారు, 49.99% అల్లు అర్జున్ గారు. జస్ట్ ఇంతే తేడా ఉందండి ఇద్దరు ఇట్లలో. సో చాలా మంది ఏమంటున్నారు అంటే ఎన్టీఆర్ గారే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు, ఎందుకంటే మైథలాజికల్ సినిమాలో యమదొంగ చేశారు కదా, సో ఇలాంటి సినిమాలు అన్ని కూడా చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారు అయితేనే కరెక్ట్ అంటున్నారు. క్లియర్ చెప్తున్నాండి, సీనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ అనేది ఇప్పటివరకు పోలేదు, పోదు కూడా. తెలుగుడికి అనేది ఆ ఇమేజ్ అనేది ఇప్పటికీ కనిపిస్తుంది. అంతెందుకు నేను డైరీ మర్చిపోయానండి. డైరీ ఉంది నాది, ఆయనది. ఆ డైరీ మీద సీనియర్ ఎన్టీఆర్ గారి బొమ్మే ఉంది అన్నట్టు. ఇప్పుడు నా జేబులో ఉండేది, మేబీ మిస్ అయినట్టుంది. అంటే ఆయన చనిపోయి ఇన్నేళ్ళు అయినా కూడా సీనియర్ ఎన్టీఆర్ గారిని ఆ రూపం మనం లేకపోతున్నాం. ఒక విష్ణు అన్న కానీ, ఒక రాముడు అన్న కానీ, ఒక కృష్ణుడు అన్న కానీ సీనియర్ ఎన్టీఆర్ గారి రూపం అనేది ముద్రపడిపోయింది. అలానే ఎన్టీఆర్ని కూడా బాలరామాయణంలో చూస్తాం కాబట్టి సేమ్ డిటో